నమస్కారం. ఏపీ నంబర్ 1 న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా చివరి రోజున కనిగిరి పట్టణంలోని R&B గెస్ట్ హౌస్ నందు ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్ర ప్రారంభించారు. R&B గెస్ట్ హౌస్ నుండి మొదలుకొని వైఎస్ఆర్ రోడ్డు మీదుగా వైఎస్ఆర్ విగ్రహం వైపు సాగిన పాదయాత్రలో 5,000 మందికి పైగా ప్రజలు కార్యకర్తలు పాల్గొని జై జగన్ అంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ పేదల సంక్షేమ పథకాలకు వైఎస్ఆర్సీపీ పెద్దపీట వేసిందని, దీనికి గాను నాడు పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వాగ్దానాలను అనతి కాలంలోనే నెరవేర్చుకుని జనాదరణ పొంది ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని, త్వరలోనే పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని, కనిగిరి నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నానని మధుసూదన్ యాదవ్ అన్నారు. ఇప్పటికే ఎంతో మందికి నిరుద్యోగులకు గ్రామ సచివాలయ ఉద్యోగాలు, వాలంటరీ వ్యవస్థ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో విజయవంతం చేసిన ఘనత జగన్ కే దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రంగనాయకులు రెడ్డి, షేక్ అబ్దుల్ గఫూర్, బన్నీ, తమ్మినేని సుజాత, మోహన్ రెడ్డి, కస్తూరి రెడ్డి ఇంకా అనేక గ్రామాల నుంచి వైసీపీ నాయకులు కార్యకర్తలు తరలి వచ్చారు. అన్నీ కూడా మనం 6 మండలాలు, కనిగిరి టౌను, 135 పంచాయతీలు, 20 వార్డుల్లో ప్రజలు ఆ ఫలాల్ని అనుభవిస్తున్నారు. ఇంకా సామాన్యులు ఎవరన్నా సంక్షేమ పథకాలకి అందకపోతే అవన్నీ కూడా తెలుసుకొని మనమందరం జగన్మోహన్ రెడ్డి గారికి సాంఘీభావంగా నడుస్తున్నాం. ఆ పథకాలు కూడా ఇచ్చిన పథకాలు చెప్పుకుంటూ రాని వాళ్ళకి అందే విధంగా చూస్తూ మనం ముందుకు సాగాలి. ఇంకా ముందు పేదలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి దేవుని ప్రార్థిస్తూ ఇప్పుడే మహాత్మా జ్యోతిరావు పూలే గారికి మనం మిగతా ఇద్దరు నాయకులకు కూడా మనం పూలదండలు వేసుకున్నాం. వారి ఆశయాల్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి కల్పిస్తున్నారు, మంచి చేస్తున్నారు. ముఖ్యంగా ఇంకా మన పాదయాత్ర ముందుకు పోదాం. ఇక్కడే వైఎస్ఆర్ రోడ్ నుంచి ఎంఎస్ఆర్ రోడ్డు, రామాలయము, ఓయూ రోడ్డుగా మనం అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఒంగోలు పోయే దారిలో ఉన్న చెక్ పోస్ట్ దగ్గర మహానేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి అక్కడ మన మీటింగ్లో భక్తులందరూ కూడా మాట్లాడతారు. ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని గురించి కూడా నేను కూడా వివరిస్తాను. మీ పల్లెలకు వెళ్ళి అందరూ మనం చెప్పుకోవాలి. పార్టీ కోసం మనం అందరం కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సాంఘీభావంగా అందరూ పాల్గొనాలని కోరుకుంటూ పాదయాత్ర స్టార్ట్ చేసుకుంటాం.